ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్ చూద్దాము. ఆల్రెడీ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ప్రీవియస్ లెక్చర్ లో చూసాము. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఏ సూపర్ క్లాస్ హ్యావింగ్ ఓన్లీ వన్ సబ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఒక సూపర్ క్లాస్ ఉండాలి, ఒక సబ్ క్లాస్ ఉండాలి. సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సబ్ క్లాస్లోకి రావాలి. అలా రాస్తే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారండి. సో సేమ్ అదే ఎగ్జాంపుల్తో చెప్తాము. ఇక్కడ క్లాస్ ఏ ఒక క్లాస్ని డిఫైన్ చేసాము బై యూజింగ్ ద కీవర్డ్ క్లాస్. సో క్లాస్ ఏలో ఒక మెథడ్ని డిఫైన్ చేసాము. ఆ మెథడ్ రిటర్న్ టైప్ ఏంటంటే వాయిడ్. సో ఆ మెథడ్ ఏమి వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని మీనింగ్. ఆ మెథడ్ నేమ్ మెథడ్ 1. సో ఆ మెథడ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఆ మెథడ్ యొక్క టాస్క్ ఏంటంటే, ఒక సింపుల్ అవుట్పుట్ స్టేట్మెంట్ రాసామండి అందులో. సో ఒక సింపుల్ మెసేజ్ని ప్రింట్ చేయడమే దాని యొక్క టాస్క్. system.out.println మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ అని రాసాము. సో ఎప్పుడైతే మెథడ్ 1ని ఇన్వోక్ చేస్తామో వెంటనే అది ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తుందండి. ఏమనంటే మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ అని. నెక్స్ట్ ఇంకో క్లాస్ని డిఫైన్ చేసాము. క్లాస్ నేమ్ ఏంటంటే బి. ఇక్కడ బీని సబ్ క్లాస్ అంటాను. ఎందుకు సబ్ క్లాస్ అంటానంటే, ఆ పక్కన ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ రాశాను, ఆ తర్వాత సూపర్ క్లాస్ నేమ్ ఏంటో కూడా మెన్షన్ చేశాను. సో ఎప్పుడైతే ఎక్స్టెన్స్ కీవర్డ్ రాసి పక్కన ఒక క్లాస్ నేమ్ రాసామో ఆటోమేటిక్గా ఈ క్లాస్ సబ్ క్లాస్ అయిపోతుందండి. ఇక్కడ క్లాస్ ఏ అనేదేమో సూపర్ క్లాసు, క్లాస్ బి అనేదేమో సబ్ క్లాసు. ఈ ఎక్స్టెన్స్ కీవర్డ్ రాయడం వల్ల సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ సబ్ క్లాస్లోకి ఎక్స్టెండ్ అవుతాయి అని మీనింగ్ అండి. సో హియర్ వీఆర్ ఎక్స్టెండింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ క్లాస్ ఇంటూ సబ్ క్లాస్. సో సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే, ఒక మెథడ్ ఉందండి మెథడ్ 1 అని. ఆ మెథడ్ 1 ఆటోమేటిక్గా ఈ సబ్ క్లాస్లోకి వచ్చేస్తుంది ఎక్స్టెండ్ చేసాం కాబట్టి. సో సబ్ క్లాస్లో ఇంకో మెథడ్ని డిఫైన్ చేసాం. దాని రిటర్న్ టైప్ కూడా వాయిడ్, అంటే ఆ మెథడ్ కూడా ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని మీనింగ్. ఆ మెథడ్ నేమ్ మెథడ్ 2. సో దీని యొక్క టాస్క్ ఏంటంటే, ఇది కూడా ఒక సింపుల్ మెసేజ్ ప్రింట్ చేయడానికి. అది ఏమని ప్రింట్ చేయాలంటే, ఎప్పుడైనా ఈ మెథడ్ 2ని కాల్ చేస్తే మెథడ్ 2 ఇన్ క్లాస్ బి అని ప్రింట్ అవ్వాలి. అది ఒక అవుట్పుట్ స్టేట్మెంట్లో రాసాము. సో క్లాస్ బిలోకి సబ్ క్లాస్ బిలోకి మెథడ్ 1 వచ్చేస్తుంది, మెథడ్ 2 వచ్చేస్తుంది. బట్ ఈ రెండింటిని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మెయిన్ మెథడ్ రాయాలి. మెయిన్ మెథడ్ రాయాలంటే మెయిన్ మెథడ్కి క్లాస్ డిఫైన్ చేయాలండి. సో అలాగే మెయిన్ మెథడ్కి క్లాస్ని డిఫైన్ చేసాం. ఆ మెయిన్ మెథడ్కి క్లాస్ నేమ్ ఏంటంటే సింగిల్ డెమో. తర్వాత మెయిన్ మెథడ్ రాసాము పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని. తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఈ లైన్ ఇక్కడ బి అనేది ఏంటంటే సబ్ క్లాస్ అండి. ఆల్రెడీ సబ్ క్లాస్లోకి సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసాయి. అందుకే మనం సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే స్మాల్ బి ఈక్వల్స్ టు న్యూ బి. ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిందో వెంటనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఫస్ట్ మెథడ్ కాల్ చూడండి, బి డాట్ మెథడ్ 1 అని కాల్ చేసాం. అలా ఎలా కాల్ చేయగలిగామంటే, సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సబ్ క్లాస్లోకి వచ్చేసాయి కాబట్టి, సో బీలోకి మెథడ్ 1 వచ్చేసింది కాబట్టి బి డాట్ మెథడ్ 1 అనగానే మెథడ్ 1 ఇన్వోక్ అవుతుందండి. మెథడ్ 1లో ఏదైతే డెఫినేషన్ రాసామో, ఏదైతే టాస్క్ రాసామో అది జరుగుతుంది. సో మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ అగైన్ కంట్రోల్ వెనక్కి వచ్చేస్తుంది మెథడ్ కాల్ దగ్గరికి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ కాల్ ఏంటంటే బి డాట్ మెథడ్ 2. ఎప్పుడైతే మెథడ్ ఇన్వోక్ అయిందో, మెథడ్ కాల్ జరిగిందో వెంటనే మెథడ్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళిపోతుందండి, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో మెథడ్ 2 ఇన్వోక్ అయింది, అందులో ఉన్న డెఫినేషన్ ఏం రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది అవుట్పుట్ స్టేట్మెంట్ ఏదైతే రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మెథడ్ 2 ఇన్ క్లాస్ బి అని కనిపిస్తుంది. మళ్ళీ అగైన్ కంట్రోల్ వెనక్కి వచ్చేస్తుంది. సో టోటల్గా మనకు వచ్చే ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ అని రావాలి, మెథడ్ 2 ఇన్ క్లాస్ బి అని రావాలి. అది వస్తుందో లేదో కంపైల్ చేసి చూద్దామండి. సో కంపైల్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. సో ప్రోగ్రామ్ని ఏ నేమ్తో సేవ్ చేసామంటే, మెయిన్ మెథడ్కి రాసిన క్లాస్ నేమ్తో. సో మెయిన్ మెథడ్కి రాసిన క్లాస్ నేమ్ సింగిల్ డెమో, అదే నేమ్తో ఆల్రెడీ సేవ్ చేసి పెట్టామండి డెస్క్టాప్ మీద. సో డెస్క్టాప్ వరకు ఆల్రెడీ మూవ్ అయ్యే ఉన్నాము. సో ఇక్కడ కంపైల్ చేస్తే సరిపోతుంది. కంపైల్ చేయాలంటే జావాసి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ రాయాలి. ప్రోగ్రామ్ నేమ్ సింగిల్ డెమో డాట్ జావా. కంపైల్ చేసామండి. ఎర్రర్స్ ఏమీ లేదు. రన్ చేస్తాం జావా స్పేస్ సింగిల్ డెమో. సో రన్ చేస్తే మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చిందండి. మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ, మెథడ్ 2 ఇన్ క్లాస్ బి. ఇదే మన ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ.